పిడుగురాల మండలం జానపాడు గ్రామంలో పంచాయతీ ఎన్నికలకు గతంలో మాదిరిగానే 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టరేట్లో అర్జీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీ, రజక, నాయి బ్రాహ్మణ, మాల, ఒడ్డెర వర్గాల ప్రజలు కోరారు. గ్రామంలో 9,968 మంది ఓటర్లు ఉన్నందున 3 కేంద్రాలకే పరిమితం చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అధికారులను కోరారు. మాది వచ్చేసి గుర్జాల నియోజకవర్గం, పిడుగురాల మండలం, జానపాడు గ్రామం. మాకు వచ్చేసి ఎప్పుడు 5 పోలింగ్ స్టేషన్లు ఉండేవి. అయితే ఇప్పుడు మొన్న వచ్చేసి పంచాయతీ సెక్రటరీ గారు మమ్మల్ని పిలిపించి ఇరు పార్టీలని 5 నుంచి 3కి కుదించారు. ఎందుకు సార్ అంటే దానికి సమాధానం చెప్పలేదు. మాకు వచ్చేసి కూడా గత 50-60 సంవత్సరాల నుంచి కూడా ఉన్న 2 పోలింగ్ స్టేషన్లని మార్చడం జరిగింది. అవి వచ్చేసి ఉర్దూ స్కూలు ప్లస్ మండలం పరిషత్ హిందూ హై స్కూలు. అయితే ఆ రెండింటిని కూడా తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపేశారు. ఇప్పుడు ఇవి వచ్చేసి ముస్లిం మైనార్టీ ఓట్లు, బీసీ ఓట్లు, సానుభూతి ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఇవి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు ఇక్కడ ఎలక్షన్ జరిగేవి. ఇవి తీసుకెళ్ళి అక్కడ కలపటం అనేది అది వద్దు. మాకు యథావిధిగా ఎప్పుట్లాగానే పోలింగ్ స్టేషన్లు కొనసాగించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. డివిఓ గారికి కూడా వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ అవకాశం కల్పించిన మా వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. నమస్తే అండి. మాది పిడుగురాళ్ళ మండలం జానపర గ్రామం. మా ఊరు స్టార్టింగ్ నుంచి కూడా మా మొత్తం 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 5 పోలింగ్ స్టేషన్స్లో ప్రతి ఎలక్షన్ 5 పోలింగ్ స్టేషన్లు జరుగుతుంది. మా ఊళ్ళో పంచాయతీకి సంబంధించిన 16 వార్డులు ఉంటాయి. 16 వార్డులు కూడా 5 పోలింగ్ స్టేషన్తో ఈక్వల్గా ఉంటాయి. ఈ జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్ ఏం జరిగిందంటే 16 వార్డులని ఒక 11 వార్డులు ఒక జడ్పీ స్కూలుకే ఇచ్చేశారు. ఎలక్షన్ జరగడం అనేది ఇంపాసిబుల్. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మా ఉర్దూ స్కూల్ బూత్, మా ఎలిమెంటరీ స్కూల్ బూత్ అనేది ఎందుకు ఎత్తేసారు పోలింగ్ స్టేషన్ అని మాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లా. మాకు ఏ ఆఫీసర్ మాకు ఇంటిమేషన్ ఇవ్వాల. దయచేసి మా బాధను గమనించి ఆ 2 పోలీస్ స్టేషన్ మా ఉర్దూ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ రెండింటిలో కూడా పోలింగ్ బూతులను ఏర్పాటు చేయాల్సిందిగా పంచాయతీ ఎలక్షన్ మేము కోరుకుంటున్నాం.